కేటీఆర్ గారి ఫార్ములా ఈ రేస్ ఇష్యూ అసలు ఇందులో ఏం తేలే అవకాశం ఉందంటారు? అది అది చాలా క్లియర్‌గా చెప్పిండు గదా! అది అప్పుడు ఒక ఏజెన్సీకి ఇచ్చిర్రు. ఆ ఏజెన్సీకి ఇచ్చినప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ టైంకి వాళ్ళకు డబ్బులియ్యాలె. ఎవరైనా స్పాన్సర్ వస్తాడేమో అని జూషిండ్రు. స్పాన్సర్ రావడం లేట్ అయింది కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్‌నయితే నడిపియాలి గదా! ఆ ప్రోగ్రామ్ నడపడం వల్ల ఈ రాష్ట్రానికి పేరొస్తది. హైదరాబాద్‌కి పేరొస్తది. కొంతమందికి ఉపాధి అవకాశాలొస్తాయి. కాబట్టి అది అది రావడమే మనకు పెద్ద అసెట్. ఆ వచ్చినటువంటి దాన్ని పోగొట్టుకోవద్దని జెప్పేసి అది ఆయనకు రైట్ ఉన్నది. ఒక మంత్రిగా చేయవలసినటువంటి బాధ్యత ఉంటది కాబట్టి చేసిర్రు. అంతేగాని తన సొంతానికి వాడుకోలేదు గదా! ఆ ప్రోగ్రామ్ వరకే గదా వాడుకున్నది. ఆ డబ్బులు గూడా తన పర్సనల్ అకౌంట్‌లో యేసుకోలేదు గదా! అవి ఎక్కడి నుంచి తీసిర్రు? ఏ బ్యాంకుల నుంచి వచ్చినాయి? ఏ కంపెనీకి పోయినాయి? అనేది అన్ని ఆధారాలతో సహా ఉన్నది. అక్కడ మిస్‌యూజ్ కాలేదు గదా! మరి ఆధారాలే లేనప్పుడు నువ్వు ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ తప్ప ఇంకేమున్నది?